తిరుమల లడ్డూ కల్తీ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు విశాఖ 55వ వార్డు జనసేన అధ్యక్షులు నోకరాజు మద్దతు పలికారు. ఈ మేరకు తిక్కవానిపాలెం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా భజన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశాఖ ఉత్తర నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి పసుపులేటి ఉషాకిరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జన సైనికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కొద్ది జరగనా అన్న కొంచెం జరగనా కొద్దిగా వెనక ఫ్రేమ్ రైట్ ఫ్రేమ్ వస్తే అలా అనూరన్న ఇచ్చుడు రాజు మీరు కొంచెం కనిపిస్తారు. నమో వెంకటేశాయ, జై శ్రీమన్నారాయణయ. సనాతన ధర్మ పరిరక్షణ కోసం మా పవన్ కళ్యాణ్ గారు తలపెట్టిన తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ట అవబాల పాలైంది లడ్డు విషయంలో. దాని మీద ధర్మం కోసం పోరాడే మొట్టమొదటిగా స్పందించిన మా జనసేన నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మా ఉత్తర నియోజకవర్గం ఇన్ఛార్జి గారు అయినటువంటి పసుపులేటి ఉషాకిరణ్ గారి యొక్క సారథ్యంలో మా 14 వార్డులకు సంబంధించి ఉత్తర నియోజకవర్గంలో ప్రతిరోజు కూడా కార్యక్రమాలు తలపెట్టడం జరిగింది. ఈ విషయం మీద మంచి స్పందన కూడా ప్రజల్లో వచ్చి ఈ ధర్మాన్ని కాపాడేది ఒకే ఒక పవన్ కళ్యాణ్ అనేసి ప్రతి ఒక్కరు కూడా హర్షిస్తున్నారు. ఇది ఇంకెప్పుడు కూడా ఈ ప్రతిష్ట అనేది దెబ్బతినకుండా కాపాడడం కోసమే పవన్ కళ్యాణ్ గారు ముందడుగేశారు. నిన్నే తిరుమల కూడా దర్శించుకొని స్వామివారి చెంతను చేరి స్వామివారిని కూడా కోరుకున్నారు. నేనున్నంతకాలం ఎప్పుడు కూడా ఇలాట అపపాలు జరగదనేసి అదే రక్షణ కోసం మేమందరం కూడా పరిరక్షణ కోసం మేమందరం కూడా మా మేడం గారి ఆదేశాల ప్రకారం మేము కూడా చేస్తున్నాము. ఈ వెంకటేశ్వర స్వామి కలియుగంలో ఉన్నంతకాలం ఇంక అటువంటి పొరపాటు జరగదని మా జనసేన పార్టీ తరఫున మేము మనస్సాక్షిగా ప్రజలందరికీ కూడా మాటిస్తున్నాం. భక్తులందరికీ కూడా జై శ్రీమన్నారాయణయ్య, జై జై శ్రీమన్నారాయణ. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూని ఇంటికి తెచ్చుకుంటే సాక్షాత్తు తిరుపతి వెంకటేశ్వర స్వామి ఇంటికి వచ్చినట్లుగా భావించే ఆచారం సాంప్రదాయం ఉన్నటువంటి మన హైందవ సంస్కృతిలో ఈరోజు తిరుమల తిరుపతి లడ్డూ విషయంలో జరిగినటువంటి అపరాధానికి క్షమించమని ప్రాయశ్చిత్త దీక్ష గత 11 రోజులుగా జరిపించి మరి మొన్నటి రోజున కాలినడకన మెట్ల మార్గం ద్వారా ఆ స్వామివారిని దర్శించుకొని నిన్నటి రోజున అక్కడ ఉన్నటువంటి క్యూ కాంప్లెక్స్లో
కూడా వెంగమాంబ కాంప్లెక్స్లో అక్కడ ఉన్నటువంటి ప్రసాదాన్ని స్వీకరించి అక్కడున్న విషయాలన్నింటినీ కూడా పర్యవేక్షించి ఈరోజు వారాహి సభని అక్కడ తిరుపతిలో నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా గత 11 రోజులుగా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఆయన చేస్తున్నటువంటి దీక్షకు మద్దతుగా విశాఖ ఉత్తర నియోజకవర్గ జనశ్రేణులందరం కూడా అనేక విధాలుగా అనేక గుళ్ళల్లో మరి ఇక ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావ దీక్షని తెలియచేయడం జరుగుతుంది. మరి 11 రోజులుగా ఉపవాసం చేసి అలసిపోయి 11 రోజులుగా తిండి నిద్రాహారాలు లేనటువంటి వ్యక్తి మెట్లెక్కుతుంటే ఎంతో అలసిపోయి ఆయన ఎక్కలేక మెట్లెక్కుతుంటే దాన్ని కూడా రాజకీయం చేస్తూ కనీసం 4 మెట్లు ఎక్కలేకపోతున్నాం, 4 పెళ్ళిళ్ళు కావాలా, 3 మెట్లు ఎక్కలేకపోతున్నాం, 3 పెళ్ళిళ్ళు కావాలని ఎంత అవహేళనగా మాట్లాడుతున్నారంటే అంటే వాళ్ళకి భగవంతుడంటే భయం లేదు. గతంలో ఏదైతే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళ పరిస్థితి ఏమైందనేది గత చరిత్రలు చాలా ఉన్నాయి. ఒకసారి వాటిలన్నింటినీ కూడా వాళ్ళు గుర్తు తెచ్చుకోవాలన్న విషయాన్ని తెలియజేస్తూ భగవంతుడు మరి ఎవరైతే ఈ లడ్డూ విషయంలో అపచారాన్ని ఒడిగట్టారో వాళ్ళందరి మీద కూడా భగవంతుడు ఎలాగూ కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాడు. అంతేకాకుండా గవర్నమెంట్ కూడా దానికి సంబంధించి ఒక సిట్ విచారణ వేసి దాని వెనకాల ఎంత పెద్ద రాజకీయ నాయకులు ఉన్నా కూడా వాళ్ళందరికీ కూడా కఠినమైనటువంటి శిక్షలు పడాలని కోరుకుంటూ మరి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హైందవులందరూ కూడా హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం ఏదైతే పూజలు చేస్తున్నారో దానికి మద్దతుగా పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుని ఏర్పాటు చేయండి. ఖచ్చితంగా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నప్పుడు వాళ్ళందరూ కూడా వాళ్ళ వాయిస్ని రైజ్ చేసినప్పుడు హిందూ ధర్మాన్ని కాపాడే విధంగా చర్యలు చేపట్టండి అని ఏదైతే డిమాండ్ చెప్తున్నారో ఆ డిమాండ్ని నెరవేర్చే విధంగా చర్యలు చేపట్టాలని, అలాగే ఎవరైనా కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి అన్య మతస్థులు ఎవరైనా కూడా మరి ఒక డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం చేసి వెళ్ళడం అనేది మన సాంప్రదాయం. మరి ఎక్కడైతే ఆ సాంప్రదాయాన్ని తూట్లు పడుస్తూ మరి జగన్మోహన్ రెడ్డి మరి అక్కడ ఆ రోజు తిరుపతి దర్శనం చేసుకోవడానికి వెళ్తానని చెప్పి ఎక్కడ డిక్లరేషన్ మీద సైన్ చేయాల్సి వస్తుందో, రేపు ఎక్కడ నాకు అటు మైనారిటీ ఓట్లు దెబ్బతింటాయో క్రిస్టియానిటీ ఓట్లు దెబ్బతింటాయో అని డిక్లరేషన్ మీద సైన్ చేయకుండా తిరుపతి దర్శనాన్ని ఆపుకున్నటువంటి విధానాన్ని మీ దృష్టికి తీసుకొస్తూ మరి నిన్నటి రోజున పవన్ కళ్యాణ్ గారు తన కూతురుతో కూడా డిక్లరేషన్ మీద సంతకం పెట్టించి తిరుమల దర్శనం చేయించారన్న విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తూ ఖచ్చితంగా హిందువులందరూ ఏకతాటిపై ముందుకు వచ్చి హైందవ ధర్మాన్ని కాపాడుకునే విధంగా ముందుకు వెళ్దామని తెలియజేస్తున్నాను.